శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం। ఈరోజు మంగళవారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాం। ముందుగా మేషరాశి। ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది। వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది। మరి చతుర్థ స్థానం చాలా బలంగా కనపడుతుంది। ఈ చతుర్థ స్థానం బలంగా ఉండటం వల్ల కుటుంబంలో మీరు ఏదైతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో, మరి వివాహ ప్రయత్నాలు చేస్తారో, కుటుంబపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈరోజు మొత్తం అనుకూలంగా కనపడుతుంది। మరి విద్యార్థులకు, మరి పోటీ పరీక్షల్లో రాసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనుకున్న దానికన్నా కూడా చాలా అద్భుతంగా విద్యార్థులు పరీక్షలు చాలా ఉత్తీర్ణులు అవుతారు, అద్భుతంగా పరీక్షలు రాయగలుగుతారు। మరి తల్లి పరంగా చాలా సంతోషకరమైన వార్తలు వింటారు। మరి తల్లి సలహాలు తీసుకున్నట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి। సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి। ఇంకా ఈరోజు అద్భుతమైన కాలంగా నడవాలి అన్నట్లయితే ఓం చంద్రాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ చంద్రభగవానుని నమస్కారం చేసుకొని తెలుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి। ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది। జన్మలగ్నంలో గురుడు ఉండడం, చంద్రలగ్నాతు పంచమస్థానంలో బృహస్పతి గ్రహం ఉండడం వల్ల చాలా అద్భుతంగా కనపడుతుంది। ఆరోగ్యపరంగా అతను కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి। అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది। పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ, అట్లాగే సినీ రంగ ప్రముఖులకి, మీడియా రంగ ప్రముఖులకి, యూట్యూబ్ రంగం వారికి, చేతి వృత్తుల వాళ్ళకి, అన్ని రకాల వృత్తుల వాళ్ళకందరికీ కూడా, స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి। ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అద్భుతమైన కాలంగా నడవాలి అన్నట్లయితే ఓం కుచగ్రహాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ, కుచగ్రహ నామస్మరణ చేసుకుంటూ, ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి। ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది। ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ప్రధానమైన సూచన। మరి వాహనాల విషయంలో ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సూచనలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్। అట్లాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి। చేతి వృత్తుల వాళ్ళకి, మరి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, మరి సినీ రంగ ప్రముఖులకి అందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది। విద్యార్థులకు ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి। విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకున్న దానికన్నా కూడా చాలా అద్భుతంగా పరీక్షలు రాయగలుగుతారు। మరి ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా అనుకూలమైన వార్తలు వింటారు। మరి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది ఒక మిథున రాశి వాళ్ళకి। ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అద్భుతమైన కాలంగా నడవాలి అన్నట్లయితే ఓం కుజాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ తెలుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఒక మిథున రాశి వాళ్ళకి। ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది। ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వృత్తుల వాళ్ళకి అనుకున్న దానికన్నా ఈరోజు చాలా అద్భుతమైన విజయాలను సాధిస్తారు। అనుకోని ధనం చేతికి అందుతుంది కర్కాటక రాశి వాళ్ళకి, అందుట్లో ఎటువంటి సందేహం లేదు। సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి అందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది। కర్కాటక రాశి వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం ప్రధానంగా చెప్పదగ్గ సూచన। అట్లాగే పిల్లల ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి। ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం శనీశ్వరాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ శనీశ్వరుడు నామస్మరణ చేసుకుంటూ నీలి రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి। ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది। వృత్తి ఉద్యోగ వ్యాపారాలందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది। ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ధైర్య సాహసాలతో ఎవరైతే ముందుకెళ్తారో, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి। ఈ సింహరాశి వాళ్ళు అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల కొంతకాలంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు। చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే ప్రధానంగా ధైర్య సాహసాలతో ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క ఈరోజు సింహరాశి వాళ్ళకి అన్ని రకాలుగా చాలా అద్భుతంగా కాలం గోచరిస్తుంది।
ఎవరైతే ఆత్మస్థైర్యంతో తగ్గి ముందుకెళ్తారో వాళ్ళకి వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. కాబట్టి ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా దివ్యంగా కనపడుతుంది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అద్భుతమైన కాలంగా ఈరోజు మొత్తం గడవాలి అన్నట్లయితే ఓం చంద్రాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ మరి సాయంకాలం చంద్రోదయాన్ని చూసి నమస్కారం చేసినట్లయితే తెలుపు రంగు వస్త్రాలను ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఒక సింహరాశి వారికి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు అందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే కొంత నిదానంగా ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకన్నట్లయితే జన్మలగ్నంలో కేతు ఉండటం వల్ల మరి అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొంత మీరు ఏదైతే కోపతాపాలతో ముందుకెళ్తారో అగ్రెసివ్గా ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురుపడే అవకాశాలు కనపడుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళందరికీ కూడా ఇది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ప్రశాంతవదనంతో స్థిరచిత్తంతో ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. ఇంకా ఈరోజు అద్భుతమైన కాలంగా నడవాలి అన్నట్లయితే ఓం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ సూర్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. ఈ తులారాశి వాళ్ళకి ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో పెళ్లి చూపులు కానీ ఎప్పటి నుంచో పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈరోజు ప్రధానంగా వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల శుభకార్యాల విషయంలో కొంత అడుగు వెనకబడుతూ ఉంటుంది. అనుకుని ఏ పని చేసినా ఈరోజు కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. ప్రధానంగా శుభకార్యాల విషయంలో మాత్రమే కొంత వ్యతిరేకంగా కనపడుతుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి. మరి వృత్తి ఉద్యోగ వ్యాపార వాళ్ళందరికీ కూడా కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. ఎందుకంటే ధనాధిపతి నీచలో ఉండటం అట్లాగే సప్తమంలో కుజుడు ఉండటం వల్ల కుటుంబానికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతుంది. అనారోగ్యపరంగా మరి డాక్టర్లకు కొంత అధిక మొత్తంలో ఖర్చులు అయ్యే అవకాశాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకు కనపడుతుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఈరోజు ఇంకా అద్భుతమైన కాలంగా గోచరించాలి అన్నట్లయితే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు సర్వశుభాలు జరుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వృత్తుల వాళ్ళకి అన్ని రకాల వ్యాపారస్తులకి అన్ని రకాల వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. ఎందుకంటే పంచమ స్థానం చాలా బలంగా ఉంది. అట్లాగే 6వ స్థానంలో రవి భగవానుడు ఉచ్చస్థితి పొందాడు. కాబట్టి మరి అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది. మీరు ఏదైతే గట్టి ప్రయత్నాలు చేస్తారో అన్ని రకాల ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. రాజకీయ రంగ ప్రముఖులకి సినీ రంగ ప్రముఖులకి మరి విద్యార్థులకి సంతానపరంగా మరి సంతోషకరమైన వార్తలు వింటారు. అట్లాగే ఈరోజు ఇంకా కాలం అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఓం బృహస్పతయే నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ పసుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎందుకంటే పంచమ స్థానంలో రవి భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం అంటే చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ప్రక్క ధనస్థానంలో శని ఉండడం, శని చంద్ర యోగంలో కనపడుతుంది. అట్లాగే కుజమంగళ యోగం కనపడుతుంది. అట్లాగే రవి భగవానుడు ఉచ్చలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు మొత్తం కూడా ధనుసు రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు కూడా అనుకున్న దానికన్నా పోటీ పరీక్షల్లో ముందుకెళ్తారు. సినీ రంగ ప్రముఖులు అందరికీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే భార్యగా మాత్రం కొంత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. కాబట్టి ఆరోగ్య విషయంలో పెళ్ళి అయిన వాళ్ళకి కొంత ఆడవాళ్ళైతే మగవాళ్ళ విషయంలో మగవాళ్ళైతే ఆడవాళ్ళ విషయంలో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం నారాయణాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఆకుపచ్చ రంగ వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. అట్లాగే ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి షేర్ మార్కెట్ రంగం వాళ్ళందరికీ కూడా కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి మరి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ
రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ ఈరోజు వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ మకర రాశి వాళ్ళలో జన్మించిన వాళ్ళకి సంతానపరంగా చాలా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. సంతానం వల్ల మంచి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే దత్తాత్రేయాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ, ఓం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని స్మరించుకుంటూ మరి తెలుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఒక మకర రాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే సంతానపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో, ఎప్పటి నుంచో సంతానం లేక వైద్యపరంగా మెడికేషన్ తీసుకుంటారో వాళ్ళు ఈరోజు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. కాబట్టి విదేశీ ప్రయత్నాలు కొంత ఈరోజు వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలమైన కాలంగా మారాలి అన్నట్లయితే ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ తలస్నానం చేసి మరి ఈశ్వరార్చన చేసినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు కొంత అనుకూలంగా కనపడుతుంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మాత్రం కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. కుటుంబపరంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో మీరు ప్రధానంగా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి కుటుంబంలో ప్రధానమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈరోజు కొంత వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. అట్లాగే భార్యకు కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి దంపతుల విషయంలో ఆరోగ్య విషయంలో వాళ్ళ జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అన్నట్లయితే ఓం నారాయణాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్టయితే ఈరోజు మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది ఒక మీనరాశి వారికి.